जय भीम। आज जो भी पीपी विधानम के बारे में जो धरना रखा गया है और ये धरने का मकसद आंध्र प्रदेश अध्यक्ष गौतम सर जो डायरेक्शन दिए थे अवाम के वास्ते गरीब अवाम SC ST BC माइनॉरिटी गरीब अवाम को वैद्य विधानम कोसम धरना तो बोल को आंध्र प्रदेश अध्यक्ष डायरेक्शन दिए थे। हमें वो वास्ते आदोनी में हमें उनका शुक्रगुजार है आंध्र प्रदेश अध्यक्ष का जो हमना को धरने का मौका आदोनी को दिए है। और जो ये आंध्र प्रदेश की हुकूमत जो परवेट पीपी विधानम लाई है वो सरासर SC ST BC माइनॉरिटी पेद गरीबों को पीछे से भोगने। फयाज बादशाह अमली वाले फयाज बादशाह जय भीम जय भीम। అందరికీ జై భీమ్ మిత్ర మీడియాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినట్టు నాయకులందరికీ జై భీమ్లు। బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 మెడికల్ కాలేజీల పైన తీసుకున్నటువంటి విధానం PPP విధానం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానాన్ని రద్దు చేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలేజీని రద్దు చేస్తూ ప్రైవేటీకరణ రద్దు చేస్తూ ప్రభుత్వమే నడపాలని ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాము। ఇలా కాకపోతే ప్రతి ఒక్కరు ఓట్లతో గెలిచిన వ్యక్తులైతే ప్రజల కోసం చూస్తారు, ఈవీఎంలతో గెలిచినటువంటి ఈ యొక్క నాయకులు ప్రజల పక్షాన ఎటువంటి ప్రజలు ఎలా జీవిస్తున్నారో అంటే ఆలోచన చేయకున్నటువంటి పాలన నడుస్తుంది। ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి జి సామీరు జిల్లా అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ జై భీమ్ జై భారత్। ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం విధానం ఎలా ఉందంటే పిట్టలను కొట్టి రాబందులకు వేసినట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వం। ఎలాగంటే పేద విద్యార్థులకు SC ST BC ముస్లిం మైనారిటీలకు అందాల్సినట్టు విద్యని వాళ్ళు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చి పిట్టలను కొట్టి గద్దలకు ఆహారంగా చేస్తున్నారు। కాబట్టి ఈ విధానాన్ని మీరు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి। ఎందుకంటే 5,000 కోట్లతోని అన్ని కాలేజీలు రన్ చేయొచ్చు, కానీ గూగుల్ సెంటర్ కి మాత్రం డేటా సెంటర్ కి మీరు 22,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు। అంటే పేద మధ్య తరగతి వాళ్ళ ఒక ఆశయాన్ని మీరు కాలరాస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ తీసుకునే నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారు। రాబోయే రోజుల్లో బహుజనులంతా ఏకమై ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। నా పేరు గద్దెల లాజర్, నంద్యాల జిల్లా అధ్యక్షుడిని। థ్యాంక్ యూ। ఈరోజు ఏదైతే మేము ప్రోగ్రామ్ అనుకున్నామో ఈరోజు మంచి ప్రోగ్రామ్ అండి ఇది। ఇలాంటి PPP విధానం తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు। అయ్యా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఈ PPP విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాము, పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా పేరు రవికుమార్ అండి, రాష్ట్ర కన్వీనర్ అండి। మిత్రులారా, ముందుగా మన మహనీయులను స్మరించుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము PPP విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో తీసుకురావడాన్ని మొన్న సెప్టెంబర్ నెలలో జీవో పాస్ చేసిన దాన్ని 590 జీవో పాస్ చేసిన దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఎందుకంటే ఈ విధానం వల్ల రాబోయే రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు MBBS చదువుకోవడమే కష్టమవుతోంది। కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం। దీనివల్ల అనేక విధాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి। సో ఇప్పుడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా హాస్పిటల్స్ నిర్మించాల్సి ఉంటుంది। ఆ హాస్పిటల్స్ లో పేద విద్యార్థులకు ట్రీట్మెంట్ అనేది డబ్బులు వసూలు చేసి చార్జ్ చేయడం జరుగుతూ ఉంది। ఇప్పుడున్న ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న విధానంలో ఇప్పుడు మీరు చూడండి, నా పేరు అరుణ్ కుమార్, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ।